Hey all, this is Sai Pratap Kondra. ఇవాళ చిత్రనాటకం అనే మూవీ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఇంత రిసీవ్ చేసుకున్నారు, ఇంత షేర్ చేశారు, ఇంత ప్రమోట్ చేశారు, సెల్ఫ్గా వాళ్ళకు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చేసినందుకు. యాక్చువల్లీ చిత్రనాటకం ఎలా మేక్ అయింది, అసలు దీనికి స్టార్టింగ్ బిగినింగ్ అంటే ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఎలా జరిగింది, ఇవన్నీ విషయాలు ఒకసారి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముందుగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మనం సినిమాలన్నీ తీస్తున్నాం, సినిమాలు చేస్తూ ఒకరోజు ఇలానే నెక్స్ట్ సినిమా ఏంటి అనే మూమెంట్లో ఆలోచిస్తున్న మూమెంట్లో మా నజీర్ అన్న అంటే ప్రతిసారి డైరెక్టర్ ఒక ఛాన్స్ అంటే ఇంకా ఫ్రెండ్లీ నేచర్ కోసము మామూలు ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలని చాలామంది అడుగుతారు కదా, అలా అడుగుతున్నాడేమో నేను అనుకున్నా. అట్లా ఒక కనిపించినప్పుడు అలా అడిగేది ఓకే, జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాడేమో అనుకున్నాను. సో అట్లా ఒక రోజు ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు అక్కడ స్కిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ స్కిట్లో ఉన్నాడు, తర్వాత పక్కన ఒక డ్యాన్స్ జరుగుతుంది, అక్కడ డ్యాన్స్ చేశాడు, తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. సో ఒక్క వ్యక్తి ఇన్ని విధాలుగా అన్నిట్లో డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. సో ఇట్లాంటి టాలెంట్ని నేను ఎట్లా వదులుకోవాలని నేను ఒక రోజు అడిగాను అనమాట. అన్న ఒక సినిమా చేద్దాం మరి, నువ్వు రెడీ అంటే ఆ ఆల్వేస్ రెడీ, వీకెండ్స్లో నువ్వు ఏ టైం ఇచ్చినా నేను వస్తా అని అన్నాడు. సో పర్లేదు, ఇట్స్ ఓకే అన్న మాట ఇచ్చింది కాబట్టి పర్లేదు, ఏదో ఒక రోజు అన్నతో సినిమా తీద్దాం ప్లాన్ అయింది. అప్పటికి చిత్రనాటకం అనే స్టోరీ లేదు. సో అట్లా సరే చేద్దామన్నాక నాకు కొన్ని టైప్ ఆఫ్ వెబ్ సిరీసెస్ హంతకుడు కానీ, వాట్ అనే మూవీ తర్వాత వచ్చింది, ఆ తర్వాత నక్షత్ర అనే మూవీ వచ్చింది. నేను దాంట్లో బిజీ ఒక స్థానం 1 year వరకు మళ్ళీ మేము ఎక్కువ సినిమా గురించి మాట్లాడుకున్నాం. సో అట్లా మాట్లాడుకునే పాసిబిలిటీ లేని టైంలో ఒకరోజు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సోనీ రెడ్డి అని, సోనీ అంటే మచ్ థ్యాంక్స్ ఫర్ యూ, ఎందుకంటే నువ్వు లేకపోయి ఉంటే అంటే సోనీతో ఎప్పుడు ఒక స్టోరీ డిస్కషన్స్ ఏంటంటే మేము కలిసినప్పుడు. సో అలా ఒకరోజు తను చెప్పింది అనమాట, అదే మా టీంలోకి ఒక పర్సన్ వచ్చాడు బ్రహ్మ అని, తను బాగా స్టోరీస్ చెప్తాడు అని అనేసరికి తన వల్ల బ్రహ్మని మీట్ అవ్వాల్సి వచ్చింది. బ్రహ్మ మీట్ అయినాక నాకు ఒక స్టోరీ చెప్పిన బాగా అనిపించింది. కాకపోతే ఇప్పుడు నేను సినిమా తీయాలనుకుంటే మొత్తం మన టీం వాళ్ళకు తీయాలి కాబట్టి నాకు ఇంకొక మంచి స్టోరీ కాబట్టి ఈ స్టోరీ కాకుండా ఇంకొక స్టోరీ చెప్పాడనమాట. సో అట్లా ఈ చిత్రనాటకం అనే స్టోరీ వచ్చింది. అది మొత్తం డెవలప్ చేస్తూ నజీర్ అన్నకి చెప్పడం జరిగింది. నజీర్ అన్నకి చెప్పిన నెక్స్ట్ డే నుంచి ఎప్పుడు పిలిచినా, ఏ టైం పిలిచినా, ఏ లొకేషన్ అయినా కూడా వితౌట్ సెయింగ్ నో, ఆన్ ది స్పాట్ వచ్చి, ఆయనకి ఎన్ని వర్క్స్ ఉంటాయి మనందరికీ తెలుసు, బట్ అంత పేషెన్స్తో ఇంత కూడా ఇబ్బంది పెట్టకుండా స్టార్ట్ టు ఎండ్ అట్లా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని అడిగినట్టు చెప్పినట్టు ప్రతిదీ కూడా వితౌట్ సేయింగ్ ప్రతి ఒక్కటి చేసింది. బేసిక్గా ఇది పాసిబిలిటీ రావడానికి, చిత్రనాటకం ఒక మూవీ బయటికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నజీర్ అన్న కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నాకు ఈ యాక్టర్ కావాలన్నా, వీళ్ళు నాకు కావాలన్నా ఫోన్ చేసి నేను మాట్లాడా దే ఆర్ కమింగ్ అని చెప్పటం. అట్లా ఇదొకటే కాదు, చాలా మటుకు ఫస్ట్ థింగ్ ఏంటంటే షూటింగ్ స్టార్ట్ చేద్దాము అని స్టార్టింగ్ డే రోజు బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. ఏముంటుంది గార్డెన్గా షూట్ చేద్దామని అక్కడికి వెళ్ళినాక అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే సినిమా షూటింగ్స్కి అయితే పర్ డే 8,000, షార్ట్ ఫిలిమ్స్కి అయితే పర్ డే 4,000 అనేసరికి పర్ డే 4,000 అనేది చాలా డేంజర్ అనిపించిన సిచ్యువేషన్. నజీర్ అన్న ఆల్మోస్ట్ ఇంటి కాచిగూడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ బజార్ జూబ్లీహిల్స్ వరకు వచ్చేసి అన్ని ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లుంది, మధ్యలో వచ్చేదారులు ఎక్కడన్నా పార్క్స్ కానీ గార్డెన్స్ కానీ ఇక్కడ ఉన్నాయా అంటే నేను వచ్చేదారిలో సంజీవయ్య పార్క్ అని ఉంది, మరి ఒకసారి అడగడానికి మళ్ళీ జూబ్లీహిల్స్ వరకు వచ్చిన సంజీవయ్య పార్క్కి వెళ్ళి వాళ్ళు ఓకే అంటున్నారు, రమ్మంటున్నారు, చేసుకోమంటారు. కాకపోతే మనకు చిన్న పిల్లలు కావాలి, చిల్డ్రన్స్ పార్క్ కదా, చిల్డ్రన్స్ నుండి అలో చేయలేదు అంటే అన్న ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ అందరం సగం వచ్చేసాం, అది ఎలా అన్నా అంటే సరే నో ప్రాబ్లం మా వాడు ఉన్నాడు అని మళ్ళీ కాచిగూడకి వెళ్ళి మోసిన్ అనే వాళ్ళ రిలేటివ్, ఆ మోసిన్ అనే చిల్డ్రన్ అని తీసుకొచ్చి అంత ట్రావెల్ చేసి నా సినిమా కోసం
తీసుకొచ్చి లోపలికి వెళ్ళినాక షూట్ స్టార్ట్ చేసినాక జస్ట్ ఒక చేసింగ్ సీన్ ఉంటుంది. జగదీష్ని నజీర్ అన్న వెంబడించిన సీన్, అది ఒక్కటే సీన్ తీసినాం ఆ రోజు మొత్తం. తీసినాక ఆ రోజంతా పర్లేదు, ఇట్స్ ఫైన్, ఏం షూట్ చేయలేదు, మొత్తం హోల్డ్ ఆ చేసింగ్ సీన్ ఏం లేదు. ఎందుకంటే నాకు అనుకున్న షాట్ అసలు రావట్లా. సో అట్లా ఒక 20 to 30 టైమ్స్ ఉడిపించడమే జరిగింది డిఫరెంట్, అక్కడ నుంచి ఏడు నుంచి ఆడికి. ఆ రోజు అంతా షూట్ చేసి నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చినాక బ్రహ్మ చెప్పిండు ఏం సార్ ఎట్లా చేసినామంటే, నేనేం చేసినా నాకు షాక్ అనిపించింది. పాపము కాలు నొప్పి పెరిగిపోయింది, ఆయన ఫీట్ మొత్తం ఇట్లా పెయిన్ ఉందండి అనేసరికి ఏమైనా నేను నిజమంటే అవును సార్ ఇది నేను చేసినాము కదా, ఆ పెయిన్ చాలా కుంటుకుంటూ చెప్పాము. అంటే అంత పేషెన్స్ కూడా కనీసం అది ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ చేయాలా, అంటే ఈ షూటింగ్ ఏంది, నా పని నేను చేసుకుంటే సరిపోద్ది కదా, ఇవన్నీ నాకు ఎందుకని అనుకోకుండా జస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో లాస్ట్ వరకు అదే కమిట్మెంట్తో ఉన్నాను. ఎక్కడ కూడా కొంచెం కూడా అబ్బా ఇది ఏది చిరాకు, నాకు ఇదంతా నాకున్న వర్క్స్తోనే కాకుండా ఇదంతా పెళ్ళి టైంలో కూడా ఇంత ఇబ్బంది పెట్టాడు. ప్రతిదీ కూడా చెప్పింది చేయటం, అడిగింది ఇవ్వటం. అసలు నజీర్ అన్న మచ్ థ్యాంక్స్ నీ పేషెన్స్ని, ఎందుకంటే వితౌట్ యూ ఇట్ కాంట్ మేక్ హ్యాపెన్ అనేది నాకు గుర్తు చేసుకున్నప్పుడల్లా, అంటే ఆ ట్రావెల్లో లక్కీ టు హ్యావ్ యూ అన్న. ఎందుకంటే బేసిక్గా నాన్ ప్రొఫెషనల్ ఒక యాక్టింగ్ అనేది జస్ట్ అడిగినందుకు చేయటం అనేది కాదు, ఇంతమంది ఇన్ని రకాలుగా మన సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ. అంటే అంత అవుట్పుట్ మీరు ఇచ్చారు కాబట్టి ఇంత ప్యూర్ పాజిటివ్ వైబ్స్ చూసారు చిత్రనటన. చాలా చాలా థ్యాంక్స్ అన్న. అంటే అడిగింది అంటే ఒక్కటే కూడా ప్రతి విషయం అన్నా ఇది నాకు ఇది కావాలని కానీ చేయటం, అది అసలు అట్లా అవుతుంది అని అనుకోలే. సో హోప్ మీ టైం వేస్ట్ కానివ్వకుండా అంతటి రేంజ్ ఆఫ్ మూవీ తీసుకొచ్చిన అని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Hello, good evening, Adab, Namaste. So, I want to share the experience of Chitranatakam, the short movie. So, this is the first experience. So, I'm just thankful to Sai Pratap Kondra for that opportunity. I don't know that I have that capability of doing the short movie or not. So, I've just given a try and just did what I asked to do by the director Sahab, and everyone did a very fantastic job. Specifically, I want to stress on Sai Pratap Kondra, Brahma, and Jagadish. They did exceptionally well with the in and out. So, and we have given our best. Whatever they asked us to do, we have done that. So, rest the output you have seen it. So, how it come out. So, I wanted to tell something in Telugu, but I'm not sure, not coming how I don't know. So, నాకైతే మస్తు మజా వచ్చింది. ఫస్ట్ టైం ఇట్లా కెమెరా ముంగట యాక్టింగ్ చేయడం. ఐ వాంటెడ్ ది థింగ్ టు కమ్ అవుట్ వెల్. మంచిగా వచ్చింది. సో చూశాను. టీజర్ వాజ్ గుడ్, ట్రైలర్ వాజ్ ఆసమ్, and the short movie was fantastic. So yeah, hope that it's become a kind of what we say trending short movie and spread across to see that. So yeah, that's it. So all the actors did very well. The most interesting scene which I like in this short movie is the audition part. And even in that audition part, I like Suresh Anna's acting, awesome, with a dance, putting some dosas on the air, and suddenly he gets stuck. So it was very awesome moment of the part. And yeah, even while the shooting time also, it was superb. I enjoyed a lot. So end of the day, yeah, feeling good. Hope to see if in case many other projects, if in case I get an opportunity, for sure I will be a part of that project with Sai. Let's see, hope for the best, finger crossed. And thank you very much guys for
watching the short video. ఇకపోతే మా గౌతమ్ నంద అనగానే హీజ్ ఏ హీరో. చాలా మంది అంటారు అసలు మూవీలోనే మూవీ తీయటం, దాంట్లో హీరోలాగా ఉండటం. అంటే గౌతమ్ నంద అనే క్యారెక్టర్ సీన్స్ తక్కువ అయిపోయినా కూడా డైలాగ్స్ పరంగా చాలా ఎలివేట్ చేయాల్సి వచ్చింది. మామూలుగా మనం ఇంట్రడక్షన్ షార్ట్ చూస్తున్నా కూడా ఒక సినిమాటిక్ రేంజ్ ఇంట్రడక్షన్ ఉంటుంది గౌతమ్ నంద. సో హ్యారీస్ భాయ్ నవ్వుకున్నావు, నేను సినిమా తీద్దాము నువ్వు హీరో అనేసరి నవ్వినావు ఆ రోజు, నాకు ఇంకా గుర్తుంది. కాకపోతే ఈరోజు యువర్ అండ్ హీరో. ఇప్పుడు చాలా మంది గౌతమ్ నంద అనే పేరు పడుతుందంటే ఆ కళని నిజం చేసిన అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మేబీ కావచ్చు అనుకొని నమ్మే ఈసారికి. సో గౌతమ్ నంద అనే క్యారెక్టర్ హారీస్ భాయ్ కూడా ఒక చిన్న కెమెరా తీసుకొచ్చాం చిత్రంలో. ఎందుకంటే బేసిక్గా సినిమా తీసుకున్న క్యారెక్టర్ అంటే ప్రొఫెషనల్స్ కాదు, బట్ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ పెట్టేస్తే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది. చిన్న కెమెరా స్టార్ట్ చేసినా కానీ నాకు అనిపించింది ఇంత అవుట్పుట్ వచ్చినాక ఎట్లా అనే మూమెంట్లో కెమెరాస్ నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నియర్ బై ఉంటారో అట్లా మూమెంట్లో హారీస్ భాయ్ అంటే గౌతమ్ నంద హరీష్ చెప్పిండు అనమాట, నా దగ్గర కెమెరా ఉంది ఉంటుంది, నువ్వు ఎక్కడ వెతుకు నేను ఇస్తాను. ఇచ్చిన రోజు నుంచి షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయినాక కూడా మళ్ళీ అవుట్పుట్ కరెక్ట్ వస్తుందో రాదు హరీష్ భాయ్, ఎప్పుడైనా రీషూట్ చేయాల్సి వస్తుందేమో అంటే అప్పటి నుంచి 6 months వరకు కెమెరా నా దగ్గర పెట్టించిన, అసలు అడగల కూడా. అట్లా అంత సపోర్ట్ ఇచ్చి అంటే ఎలివేషన్ సీన్స్ కూడా పరిగెత్తించడం కానీ డైలాగ్స్ చెప్పడం కానీ. ద థింగ్ ఏంటంటే దే నెవర్ యాక్టెడ్ బిఫోర్ కెమెరా. బట్ ఈరోజు ఏ క్యారెక్టర్ అయితే మేము డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ రిఫ్లెక్షన్ వాళ్ళు తీసుకొచ్చారంటే నోటేజ్. హరీష్ భాయ్ నీ కట్అవుట్కి నీ గ్లామర్కి మామూలుగా సాటర్డే అంటే పాప్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఆ టైం అంతా నాకు ఇచ్చినావు. సో దాన్ని నేను నిలబెట్టుకున్నా, నీకు ఏదైతే చెప్పినా నిలబెట్టుకున్నా అనిపించింది. సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ హరీష్ భాయ్. చిత్రనాటకం ఇది 1 year బ్యాక్ స్టార్ట్ అయింది. సాయి ఇనిషియేట్ చేసిండు. సాయి ఫస్ట్ వచ్చి ఇట్లా సినిమా యుద్ధం హరీష్ అది అంటే ఆయన చూపిస్తుండేమో అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ నా వినోడు, కానీ ఇంకా సాయి కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చిండు, లైక్ కెన్ డూ అది ఇది అని. సరే సాయి చేద్దాం, నీకోసమైనా ఖచ్చితంగా చేద్దామని అనుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ చాలా ఛాలెంజెస్ ఉండే యాక్చువల్లీ షూటింగ్లో కూడా. సాయి చాలా కోఆర్డినేట్ చేసిండు, చాలా కష్టపడ్డాడు అందరినీ గ్యాదర్ చేయడానికైనా దేనికైనా. కానీ షూటింగ్ టైంలో మాత్రం ఫుల్ ఫన్ ఉండే. నేను, నజీర్ అన్న, జగదీష్, సాయి మస్తు ఎంజాయ్ చేస్తుండే, ఫుల్ కామెడీ వస్తుండే. ఒక షార్ట్ అయితే సాయి అసలు ఇప్పుడు పొద్దున్న 11 నుంచి 4 వరకు సింగిల్ ఫ్రేమ్ లైన్ షాట్ చేసిండు. అదైతే హైలైట్ అయిన ఓపిక తెచ్చుకోవాలి. అది ఇంకా చాలా ఫనీ ఇన్సిడెంట్స్ అవుట్పుట్. లైక్ సాయికి ఇప్పుడు నేను అనుకున్న సాయి ప్రివ్యూస్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసి అనుకున్నాం సాయితో నార్మల్గానే ఉండేది. సాయి మంచిగా బీజిఎం పెట్టుకో మస్తు అయిపోయేది అంటే లాస్ట్కి బీజిఎం వచ్చింది. బీజిఎం చూసి అసలు పిచ్చిలేసిపోయింది. మస్తు ఇంట్రో బీజిఎం అయినా ఓవరాల్గా మొత్తం ఫ్లో కూడా మస్తు తీసుకొచ్చింది. బీజిఎం వాజ్ వెరీ. ఇంకా ఎడిటింగ్ కూడా సూపర్ చూపించిండు. అప్పుడప్పుడు ఫోటోలు పంపుతుండే ఎడిటింగ్, అప్పుడు ఎడిటింగ్ అని చెప్పి. కానీ ఓవరాల్గా చాలా కష్టం ఉండేది దాని ఇంకా. అండ్ డబ్బింగ్ అయితే ఇంకా అసలు పీక్స్ అసలు చెప్పుడు నా వల్ల లైక్ చాలా కష్టం ఉండే. చాలా ఓపిక్గా రికార్డ్ చేసుకున్నాడు, మళ్ళీ దాన్ని మిక్స్ చేసి హ్యాట్స్ ఆఫ్. అది ఈజీ అనుకున్నాను నేను కూడా ఇన్ని రోజులు, కానీ తర్వాత వస్తా తెలిసింది దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రొసీజర్ అండ్ యూ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు డూ దట్. గుడ్ లక్ సాయి, యూఆర్ అ వెరీ హార్డ్ వర్క్. ఇట్లానే మంచిగా చేసుకుంటాం, మంచిగా ఇంకా మంచి చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని. థ్యాంక్ యూ. ఇకపోతే మా చిత్ర షీ ఈస్ ద మెయిన్ కీ రోల్ ఫర్ ద ఫిలిం. అంటే మొత్తం స్టోరీని రైట్ చేసేదంతా చిత్ర. సో ఒకరోజు
షూటింగ్ అంతా అయిపోయింది. ఒక రా కట్ చేసినాక డబ్బింగ్ కోసం అని ఒక రా కట్ చేసినాము. రా కట్ చేసినాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సాయి ఇట్లనే హైదరాబాద్లో షూట్ చేయాలనుకుంటున్నా, నాకు యాక్టర్స్ కావాలి అంటే నేను మా జగదీష్ ఉన్నాడు, మరి జగదీష్తో చేస్తావా అని అడిగా. జగదీష్ సరే నో ప్రాబ్లం, నాకు ఫస్ట్ యాక్టర్ కావాలంటే కొన్ని లింక్స్ పంపించిన, చూసిండు ఓకే ఇది మాట్లాడుతున్నాము. సరే ఇదంతా కాదు, నేను నా సినిమాలోనే అతన్ని యాక్ట్ చేపించిన, నువ్వు ఒకసారి వస్తే నా సినిమా చూపిస్తా, నువ్వు ఒకసారి చూడు అని చెప్పేసి చూసాను. టైటిల్ అప్పటికి అతను తెలీదు, జస్ట్ తన నేమ్ ఒకటి తెలుసు, చిత్ర అని. సాయి చిత్రను ఏ టైప్లో పెట్టినా తెలియదు కానీ చిత్ర అంటే చిత్రలాగానే ఉంది, చిత్ర అంటే చిత్రలాగానే ఉందని చెప్పేసరికి అమ్మయ్య నువ్వు పెట్టుకున్న క్యారెక్టర్ ఇదంతా నాకు హ్యాపీ అనిపించింది. ఇక చిత్ర అనే క్యారెక్టర్ చేసిన అర్చనకి స్టోరీ చెప్పిన నెక్స్ట్ సెకండ్ నుంచి అప్పటికి వేరే స్కెడ్యూల్స్ అన్ని షూట్ జరుగుతుంది. తనే అడగటం ఎప్పుడు షూట్ ఉంటుంది, నేను ఎప్పుడు టైంకి రావాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ ఐడియా లేదు, నువ్వు చెప్తే దాన్ని బట్టి నేను డిసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా అని తనే ఇనిషియేటివ్ తీసుకొని అసలు నాకు ఎలా అనిపించింది అంటే షూట్ అనగానే ఒక చేతితో డ్రెస్సెస్, ఒక చేతితో కాస్ట్యూమ్స్ తీసుకురావటం అనేది బేసిక్గా సాటర్డే సండేస్ ఎవరైనా ఇంట్లో ఉండాలి లేకపోతే సంథింగ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్కి వెళ్ళాలి, కానీ నా కోసము ఇంత చేయటం అనేది అంటే లిటరల్గా నాకు ఏదోలా అనిపించేది. ఇంత సపోర్ట్ అనేది జస్ట్ ఏ నమ్మకంతో ఇచ్చేదో తెలియదు, ఎందుకంటే అప్పటికి సినిమా ఎట్లా వస్తుందనే విషయం నాకు తప్ప ఎవరికి తెలియదు. బట్ ఇంత నమ్మి అర్చన గారు మచ్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కడ కూడా నాకు లేట్ అవుతుంది అనటం కానీ సంథింగ్ అంటే ఎక్స్టర్నల్ లొకేషన్లో ఉన్నాం అక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది ఎక్కడ చెప్తే అక్కడ మీరు అంతగా చెప్పించేయటం అంతే. అసలు ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది కలిగించకుండా సినిమాలో ఎట్లా డ్రైవ్ చేశారో మా షూటింగ్ని కూడా అలా డ్రైవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ. సో ఇకపోతే మా జగదీష్ చిత్రనాటకం అనే షూట్ స్టార్ట్ చేసే కంటే ముందు నాకున్న మెయిన్ కాన్ఫిడెన్స్ ఏంటంటే జగదీష్ అంటే బేసిక్గా హీఈస్ ద ఓన్లీ యాక్టర్ విచ్ ఐ హ్యావ్ ఇన్ మై ఫిలిం అనేది నేను కాస్ట్ని తీసుకోకన్నా ముందు జగదీష్ ఒకడైతే ఉన్నాడు యాక్టింగ్ని కొంచెం మన సినిమాని నిలబెట్టడానికి కానీ అనుకున్నా. ఏదున్నా కూడా యాక్టింగ్ చేయాలంటే జగదీష్ స్టైల్ ఆఫ్ మేకింగ్లో అంటే యాక్టింగ్లో వాళ్ళకి చెప్పి చేపిస్తాడు అని నమ్మకం అయితే ఉంటాయి, కానీ వాళ్ళందరూ కూడా జగదీష్కి పారాలుగా చేసి జగదీష్ వరకు తగ్గించేదేమో నేను అనుకున్నాను. సో జగదీష్ యాక్టింగ్ చేయటం వేరు, అంటే ఒక డైరెక్టర్ చెప్పగా చేయటం వేరు. నీకు చాలాసార్లు చెప్పాను ఆ ప్యాడ్ సీన్ ఏదైతే ఇట్లా కొడతావో అది ఉట్టికి రాదు, అన్లెస్ అంటే నువ్వు ఇన్వాల్వ్ అయ్యేదాకా అది రాదు అని నీకు చాలాసార్లు చెప్పాను. సో యు ఆర్ మై బిగ్గెస్ట్ అసెట్ ఇన్ మై ఫిలిం చిత్రనాటకం. ఈవెన్ నీ క్యారెక్టర్ తక్కువ ఉన్నా కూడా టోటల్గా నాకు యాక్టింగ్ వైజ్గా నన్ను డ్రైవ్ చేసిందంతా నీ పర్ఫార్మెన్సే. ఎందుకంటే చేసి సీన్లో పడిపోయేటప్పుడు ఇట్లా అది పెయిన్ పడటం కానీ ఆ ప్యాడ్ని కొట్టడం కానీ ఆపోజిట్ యాక్షన్కి రియాక్ట్ అవ్వటం కానీ ఇవన్నీ చెప్తే వచ్చేటి కాదు, నువ్వు జస్ట్ రియాక్ట్ అంటే ఇన్వాల్వ్ అయ్యి రియాక్ట్ అయినావు కాబట్టి అసలు నీ గురించి ఇంకా ఎక్కువ చెప్పే అంత అర్హత కూడా నాకు లేదు. సో యాక్టింగ్ వైజ్ అంతే. ఇంకా చెప్పాలంటే డైలాగ్స్ అనేవి కూడా యాజ్ ఏ డైలాగ్ రైటర్ కూడా నువ్వు ఈ సినిమా పూర్తి చేసినావని లిటరల్గా జగదీష్ని చెప్పాలి. నిజాంపేట్లో డబ్బింగ్ జరుగుతుంది, చిత్రకి ఆడియో అంటే ఆడియో ఒకరు రికార్డ్ చేస్తున్నారు. అప్పటికి చిత్రకి డైలాగ్స్ ఏం ప్రిపేర్ చేయలేదు, లైవ్గా రాయాలి. అక్కడ పోయినాక నిజాంపేట్లో ఉన్నాము, సడన్గా కరెంటు పోయింది. కరెంటు పోయినాక ఎక్కడ లేట్ అవుతుందో నేను అప్పటికి ఆల్మోస్ట్ 7-8 అవుతుంది, ఎక్కడ లేట్ అవుతుందో అని నాకు భయం అవుతుంది. ఆ మూమెంట్ కూడా జగదీష్ టార్చ్ చేసుకొని మరి డైలాగ్స్ రాస్తున్నాడంటే ఆయన డెడికేషన్ గురించి అంతకుమించి నేను ఎక్కువ ఏం చెప్పలేను. సో జగదీష్ మనం ట్రావెల్ అవుతున్న డేస్ నుంచి ఈ రోజు వరకు కూడా సేమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో, ఎందుకంటే నాకు యాంగర్ ఎక్కువ నీకు తెలుసు, నాకు కోపం ఎంతో నీకు తెలుసు. ఆ కోపంలో కూడా ఏంటన్నా కూడా పాపం భరించినావు. మేబీ డోంట్ నో ద రీజన్, బట్ అందరి ముందు చెప్తున్నా ఐఎమ్ వెరీ సారీ. అంటే ఒక డైరెక్టర్కి ఏంటంటే అన్ని రకాలుగా మైండ్లో పడతారు కాబట్టి వాడికి కోపం ఈజీగా వచ్చేస్తుంది. ఆ కోపం అంతా ఇక నీ మీద తీర్చుకునేది.
సారీ ఫర్ దట్ ఏమనుకోకు. బట్ నీకు చెప్పిన మాట ప్రకారం సినిమా ఏ విధంగా వస్తుందన్నా బ్లూ ప్రింట్ ముందే చెప్పిన, ఈ విధంగా టీజర్ వస్తుంది, ఈ విధంగా ట్రైలర్ వస్తుంది, ఈ విధంగా సినిమా హిట్ అవుతుందని చెప్పి అదే విధంగా తీసుకొచ్చానన్న ఒక బ్లైండ్ బిలీఫ్తున్నాను. సో ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. సో మచ్ థ్యాంక్ జగదీష్. ఇంకా నీ యాక్టింగ్ లెవెల్స్, నీ డేట్స్ కోసం నేను వెయిట్ చేసేంత వరకు రేంజ్కి నువ్వు వెళ్ళాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ జగదీష్. ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు నేను ఇక్కడ మన చిత్రనాటకం మూవీ ఎక్స్పీరియన్స్ని, సో విశేషాలని షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ సాయి ప్రతాప్ కుండ్రా, డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సాయి ఫర్ గివింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఈ సినిమాలో. సో ఇక మూవీ విషయానికి వస్తే రీసెంట్గా రిలీజ్ అయింది. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ సపోర్ట్ మాకు ఇప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సాయి ఎలా అంటే ఈ సినిమా తీయడానికి చాలా కష్టపడ్డాడు. సో ఎట్ ఏ టైం చాలా సపోర్ట్ కూడా చేశాడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు అన్న ఇంటెన్షన్తో తీసుకెళ్ళాడు సినిమాని. నిజంగా చాలా పేషెన్సీ ఉంది ఆయనకి. సో ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ యూ సాయి, అండ్ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ జర్నీ. సో ఫస్ట్ మేము ఈ సినిమా అనుకున్నప్పుడు కాన్సెప్ట్ నేను నిజంగా షాక్ అయిపోయాను. సో బ్రహ్మానంద రెడ్డి ఈ స్టోరీని రాశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మంచి స్టోరీ మాకు అందించిన బ్రహ్మకి థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మ. సినిమాకు సంబంధించినంత వరకు మేము ఎప్పుడూ ముగ్గురం కలిసే మాట్లాడుకునే వాళ్ళము, నేను కానీ సాయి కానీ బ్రహ్మ కానీ. సో యాజ్ ఎ రైటర్గా బ్రహ్మ, యాజ్ ఎ డైరెక్టర్గా సాయి, యాజ్ ఎ ఆర్టిస్ట్గా నేను, ముగ్గురం ఎప్పుడు సిట్టింగ్ చేసేవాళ్ళం, స్టోరీ గురించి డిస్కస్ చేసేవాళ్ళం రోజు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ జర్నీ. సో అది స్టోరీ అనుకొని, దాని తర్వాత క్యారెక్టర్స్ ఎవరు దేనికి అని అనుకొని, అది సెట్స్ మీదకి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. అండ్ వన్స్ సెట్స్ మీదకి రాగానే అసలు షూటింగ్ ఎప్పుడు అయిపోయింది అని కూడా తెలియలేదు మాకు. సో టైం అలా గడిచిపోయింది. సో ఇంకో థింగ్ ఏంటంటే, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరు, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎంత న్యాచురల్గా చేశారంటే, దే డింట్ ఈవెన్ నో వాట్ ఈజ్ ద సినిమా, అండ్ కెమెరా అంటే ఏంటో కూడా తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. బట్ స్టిల్ దే హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. ఒక్కరనే కాదు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సో అది చాలా షాకింగ్ విషయం. సో ఇక్కడ మేము మూవీకి స్క్రిప్ట్ కూడా వాడలేము, ఎందుకంటే స్టోరీ ఆల్రెడీ మొత్తం మా మైండ్లో ఉంది. సో సాయి ఈ స్టోరీ తీసుకెళ్ళిన విధానం కానీ, ఆయన స్క్రీన్ ప్లే కానీ, ద వే ఆఫ్ హిస్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం చెప్పుకుంటే కనుక అసలు ఎక్సలెంట్ అండి. ప్రతి ఒక్క సీను ఎక్కడెక్కడ ఏ ఎలిమెంట్స్ పెట్టాలో అనేది పర్ఫెక్ట్గా దిగిపోయినాయి. డబ్బింగ్ దగ్గర ఎస్పెషల్లీ మేము మూవీ మొత్తం అయిపోయిన తర్వాత సాయి నేను మాట్లాడుకునేటప్పుడు సాయికి నేను ఒకటే చెప్పాను, లేట్ అయినా పర్లేదు సాయి, మనం పోస్ట్ ప్రొడక్షన్లో చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. ఎందుకంటే నేను ప్రీవియస్గా కొన్ని తీసిన షార్ట్ ఫిలింలో కొన్ని మిస్టేక్స్ అది నేనే గ్రహించాను, డబ్బింగ్ దగ్గర కానీ అది కానీ. సో నేను అదే చెప్పాను సాయికి, సాయి లేట్ అయినా పర్లేదు, డబ్బింగ్ దగ్గర మనం చాలా కేర్ తీసుకోవాలి అని చెప్పాను. చెప్పినట్టుగానే మేము డబ్బింగ్ దగ్గర 100% కేర్ తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి దగ్గరికి స్వయంగా తనే వెళ్ళాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క లొకేషన్లో ఉన్నారు, ఎందుకంటే లాక్డౌన్ కదండి. సో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో అందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ డబ్బింగ్ ఆడియో తీసుకొని, సో చాలా కష్టపడ్డాడండి సాయి. సో ఆ కష్టానికి ప్రతిఫలం ఈరోజు కనిపిస్తుంది, ఎందుకంటే మనం చూస్తున్నాము మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉందో దాని రెస్పాన్స్ అనేది. సో నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి, చాలా మెసేజ్లు కూడా వచ్చాయి, చాలా బాగా చేశారు, న్యాచురల్గా ఉందని. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మూవీ ఇంత బ్లాస్ట్ అవుతుందని స్టార్టింగ్లో. బట్
వన్స్ అది ఏంటంటే మేము ఎప్పుడు చూసామంటే ఒక్కసారి మేము షూట్ అంతా చేసిన తర్వాత డబ్బింగ్ కోసమని రా డేటా చూసాం మేము. సో ఆ రా డేటా చూసినప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. అన్నాను సాయి ఈసారి కొడుతున్నాం సాయి, మనం మామూలుగా ఉండదు, బొమ్మ అదిరిపోతుంది అని అప్పుడే అనుకున్నాము. ఎందుకంటే వితౌట్ మ్యూజిక్ ఎడిటింగ్ లేకుండానే రా డేటాలోనే నాకు అర్థమైపోయింది సినిమా ఎలా వచ్చింది అనేది. సో అనుకున్నట్టుగానే మూవీ చాలా బాగా వచ్చిందండి. అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మాకు ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి, ప్రతి ఒక్క ఆడియన్స్కి మా హృదయపూర్వక నమస్కారాలు. మీ సపోర్ట్ మాకు ఇప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇందులో ఒక చిన్న రోల్ ప్లే చేశాను, ఐ మీన్ టు సే హీరోకి ఫ్రెండ్గా. సో ఇన్ని రోజులు ఇన్ని క్యారెక్టర్లు చేశాను కానీ బట్ నేను ఈ క్యారెక్టర్కి ఫీల్ అయ్యి చేసినంతగా ఎక్కడ చేయలేదు. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు. ఈ సినిమాకి ఆర్టిస్ట్గానే కాదు, ఒక డైలాగ్ రైటర్గా కూడా నేను వర్క్ చేశాను. సో అది కూడా సాయి పైన డైలాగ్స్ రాయమని చెప్పినప్పుడు నాకు ఏం చేయాలి అని నాకు ఒకటి ఉండేది, ఐ మీన్ ఎలా చేయాలని. సో నేను రాసిన దాని తర్వాత తను చెప్పాడు, ఇలా కాదు జగదీష్, నాకు ఇలా కావాలి, ఈ సిచ్యువేషన్లో ఇలా కావాలి అంటే నేను ఆన్ స్పాట్లో మళ్ళీ రాసి ఇచ్చాను డైలాగ్ ఇలా. సో ఇది కాదు, ఇది పెడదాం, ఇది బాగుంది అని. సో అది కూడా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట యాజ్ ఏ డైలాగ్ రైటర్గా కూడా. సో చాలా హ్యాపీగా ఉంది సాయి ఇలా నీతో కలిసి వర్క్ చేయడం. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సాయి. నువ్వు ఇలాగే మంచి మంచి ప్రాజెక్టులు తీయాలి, మాకు కూడా మంచి క్యారెక్టర్లు ఇవ్వాలి. సో ఇలాగే జనాల్ని ఎంటర్టైన్ చేయాలి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. ఇకపోతే మా బ్రహ్మడు లిస్ట్ కుమ్ముడు బ్రహ్మ ఎలా అంటే సాయి స్టోరీ ఉన్నాడు, స్టోరీ దొరికిన కథం ఏదో స్టోరీ ఉంటుందని పోతాం, స్టోరీ చెప్తాడు, ట్విస్ట్లో ఆపేసరికి మళ్ళీ ఏం చెప్పాడు అని. ఏమైంది నెక్స్ట్ ఏముంది, ఏం జరిగిందంటే ఆగు అంటాడు. ఆ ట్విస్ట్ తర్వాత ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది ఏ ఫిలిం మేకర్కైనా కూడా. చాలా మంది అంటారు నా దగ్గర మంచి స్టోరీ ఉంది, విను నా దగ్గర మంచి స్టోరీ ఉంది. ఏ ఫిలిం మేకర్కైనా కూడా స్టోరీ మంచిగా ఉంటే చాలు, ఆ స్టోరీ ఎగ్జైట్ చేయాలి మేకర్ని, అప్పుడే మంచి అవుట్పుట్ వస్తుంది నేను బిలీవ్ చేస్తాను. సో అదే కైండ్ ఆఫ్ నేచర్తో బ్రహ్మ నాకు మీట్ అయ్యాడు. సో స్టోరీ చెప్తాడు, ట్విస్ట్ ఉంటాడు కదా, మళ్ళీ చెప్పాడు. ఇప్పుడు ఏమనుకోవాలి, నువ్వు ఈ స్టోరీ చెప్పేసిన అంటే అట్లా ఆపుతా ఉంటాడు, అది ఎక్సైట్మెంట్ క్రియేట్ అయ్యి దాంతో నెక్స్ట్ టైం అవ్వబోతుంది అనే మూమెంట్లో అట్లా ఈ చిత్ర నాటకం కూడా అదే వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో వచ్చింది. సో బ్రహ్మ ఆల్మోస్ట్ నేను ఒక 12 to 13 మూవీస్ తర్వాత ఇంకెక్కువని చాలామంది రైటర్స్తో వర్క్ చేశాను. బట్ బేసిక్ ఒక డెబ్యూ రైటర్గా నువ్వు ఇంత బలంగా దాన్ని రాసినావంటే నీ రైటింగ్ స్కిల్స్ గురించి బేసిక్గా నాకు రైటింగ్స్ అనేది రాదు, స్టోరీ మేకింగే రాదు. అన్లెస్ అంటే ఒక స్క్రీన్ ప్లే రాయగలుగుతా, ఒక డైరెక్షన్ చేయగలుగుతా, స్టోరీ రాదు. బట్ ఒక డెబ్యూ రైటర్ నువ్వు ఇంత బలము పెట్టినావంటే స్టోరీకి నాట్ ఏ జోక్. అసలు థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద అసెట్ నా చేతిలో నమ్మి పెట్టినందుకు. తర్వాత ఇక్కడ షూటింగ్ అంటే అక్కడ ఏ టైం కంటే ఆ టైంకి నాతో ఉన్నందుకు, నాకు సపోర్ట్ చేసినందుకు మంచి థ్యాంక్స్ ఫర్ యూ. చిత్రనాటకం అనేది 2019లో జస్ట్ సాయి నెక్స్ట్ ఫిలిం అదేనా షార్ట్ ఫిలిం తీద్దామన్నప్పుడు జస్ట్ సాయికి ఫస్ట్ లైన్ చెప్పాను అనమాట. సో ఇది స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది సాయి, ఇలా ఎండ్ అవుతుంది అని చెప్తే సాయి సూపర్గా ఉంది బ్రహ్మ, తీద్దాము కంపల్సరీ కానీ అన్నాడు. జస్ట్ నీ పేపర్ మీద రాయలేదు, ఏం చేయలేదు, నేను పేపర్ మీద జస్ట్ ఒక చిన్న పేపర్ మీద రాసుకున్నాను. సో ఇది అని. సో సాయి అన్నాడు, లేదు పేపర్ మీద రాద్దాం బ్రహ్మ అప్పుడు కలిసి అంటే సాయినే రాసిండు. అప్పుడు నేను చెప్తా ఉన్నాను, పక్కన జగదీష్ ఉన్నాడు. సో స్టెప్ బై స్టెప్ రాసుకుంటా కూర్చున్నాం. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం బ్రహ్మ అని సెప్టెంబర్లో నజీర్ అన్నతోటి సంజీవి పార్క్లో స్టార్ట్ చేసాం.
ఫస్ట్ షాట్ చేజింగ్ అనమాట. ఆ చేజింగ్ ఆ రోజంతా చేజింగ్ నజీరు జగదీష్. దాని దెబ్బకి నజీర్కి పెయిన్ వచ్చేసి కాల్ పెయిన్. నెక్స్ట్ అలానే గుండు ఆఫీస్కి వచ్చాడు. అందరు అడుగుతున్నారు ఏమైందంటే సో చెప్పేసిన ఇలా స్టార్ట్ చేసాము ద పెయిన్ అని. సో అలా నజీరు మేము ఎక్కడ చెప్తే అక్కడ మేము అసలు ఎక్కువ పాట అన్నీ ఉంది కాబట్టి మేము మస్తు చార్మినార్ దగ్గర కానీ, నెక్స్ట్ శ్రీనాథ్ అన్న వాళ్ళ ఇంట్లో కానీ, రోహిత్ అన్న వాళ్ళ ఇంట్లో కానీ, అలానే నెక్స్ట్ చిత్రపురి కాలనీ. సో ఇలా ఎక్కడ చెప్తే అక్కడ ఎప్పుడు మేము వీకెండ్స్ అడుగుతున్నాడు. ఆయన చాలా బిజీగా ఉంటాడు. అయినా కూడా సో తను చాలా ఫోన్ అన్న కొంచెం వస్తారనంటే వచ్చేసేవాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నజీర్ సార్ ఫర్ కోఆపరేషన్. అండ్ అలానే హరీష్ కానీ, జగదీష్, అర్చన గారు, ఇంకా మన హీరోయిన్ అర్చన అయితే తను చెప్పనక్కర్లేదు. తనే కాస్ట్యూమ్స్, మేకప్స్ అన్నీ తనే తెచ్చుకునేది. షీఈస్ ఆల్సో వెరీ కోఆపరేటివ్. అండ్ మొత్తం మనం జస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే తనే, ఇంకా మేము జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తనే మేకప్ అంతా తనే వేసుకుంటుంది. సో అంతా బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అర్చన. అండ్ అలానే జగదీష్ ఎలా చేసిందంటే లేదు ఇంకొంచెం బాగా చేద్దాము అనేవాడు. అలానే అలా ఇవి చేయని కాలనే లేదు దీన్ని ఎలా చేస్తారా చెప్పుకుంటూ వచ్చేవాడు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్. అండ్ అలానే హరీష్ అన్న కానీ, దత్త, హరినాథ్ అన్న. సో వీళ్ళందరూ కూడా అంతే, మనం సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మొత్తం వాళ్ళే కాస్ట్యూమ్స్ మొత్తం వాళ్ళే తెచ్చుకున్నారు అనమాట. సో మనం ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చేవాళ్ళు అలానే వాళ్ళు. థ్యాంక్ యూ, బాగా కోఆపరేట్ చేశారు. అలాగే కామెడీ సీన్లో ఉన్న ఎవ్రీవన్ అదంతా ఒకరోజు తీసాము. ఒక రోజులోనే అందరు సింగిల్ షాట్, ఎక్కువ టేకులు కూడా తీసుకోలేదు. అలా ఇలా ఉండాలన్నకంటే కొన్ని డైలాగ్ వాళ్ళంతా వాళ్ళే మేము చెప్పిన దానికంటే. సో అందువల్ల అంత బాగా వచ్చింది ఆ కామెడీ సీన్. సో వాళ్ళు బాగా యాక్ట్ చేశారు అని చెప్పిన అంటాడు. ఇంకా అలానే శ్రీనాథ్ అని బాగా వాళ్ళ ఇంటి దగ్గర బాగా మంచిగా చూపించండి, ఇలా తీసుకోండి. సో అలాగే ఎవ్రీవన్ అనమాట ఈ ఫిలింకి ఇంత వాడడానికి ఎవ్రీవన్ అందరు కోఆపరేషన్ వల్ల మాత్రమే జరిగింది. సో ఇంత బాగా జరగడానికి కారణం సాయి అనమాట. సాయికి ఉన్నంత డెడికేషన్ కానీ, సాయికి ఉన్నంత తన డిటర్మినేషన్ అసలు తన అంత అనమాట. షూటింగ్ స్టార్ట్ అయిందంటే అది అతను నచ్చినట్టు వచ్చేదాకా తీస్తానే ఉంటాడు. అసలు మర్చిపోతాడు అన్నీ, అన్నం తిన్నావా లేదా అన్నీ మర్చిపోతాడు. సాయి కొంచెం తినద్దని లేదు రమ్మైతే అయిపోవాలంటాడు. అంత డెడికేషన్ దానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి ఫర్ విత్ యూ. అండ్ నేను ఫ్యూచర్ ఫిల్మ్లో కూడా ఇలానే తీద్దాం, ఇంతకంటే మంచిగా తీద్దాం అని చెప్తున్నాను. ఇంకా అలాగే మళ్ళీ నజీర్ అన్న వాళ్ళ అల్లుడు అనమాట, తను ఒకడు ఉన్నాడు. సో మీరు సంజయ్ పార్క్లోకి వెళ్ళాలంటే పిల్లలు కంపల్సరీగా. సో అలానే తను తీసుకొచ్చే నజీరు. సో తను ఉండటం వల్లే మేము పార్క్లోకి వెళ్ళగలిగాము. సో థ్యాంక్ యూ మున్ని. మనోడు మంచిగా హెల్ప్ చేశాడు అనమాట షూటింగ్ టైంలో. కొంచెం అవి తీసుకురానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిత్ర ఆడించిన నాటకమే ఈ చిత్రం. మా బ్రహ్మ కూడా చాలా బాగా రాశాడు డైలాగ్స్ కానీ అవి కానీ. బ్రహ్మ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రహ్మ ఇంత బాగా రాస్తావని. అండ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంత బాగా ఆదరిస్తారు అనుకోలేదు. యాక్చువల్గా సాయికి ఉన్న స్కిల్స్ అమేజింగ్. అండ్ అది కాక మొత్తం అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. నజీర్ కానివ్వండి, చందు కానివ్వండి, చాలా బాగా జరిగింది. షూటింగ్ అంతా కూడా ఒక మామూలుగా మేము కలిసి చేస్తున్నట్టుగానే అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ఇదంతా వదిలేస్తే మా ప్రొడ్యూసర్స్ ముగ్గురు, రోహిత్ అన్న, చందు అన్న, విజయ్ సార్. రోహిత్ అన్న వచ్చేసరికి షూట్ అంతా ఆయన రూమ్లోనే, ఆడిషన్ సీన్స్ కానీ మామూలుగా జగదీష్, నజీర్ అన్న ఉండే రూమ్ కానీ దాంట్లో చీటింగ్ షాట్స్ పెట్టి తీసేసినాం. రోహిత్ అన్న రూమ్కి వెళ్ళే ముందు ఒక ఫోన్ చేసి అన్న మరి 10 మంది వస్తారు ఇట్లా షూట్కి. 10 మంది కంటే ఎక్కువనే వచ్చారు షూట్కి. మరి ఎందుకంటే ఎవరైనా ఇంటికి 4 ఇట్లా 5 వెళ్తారంటేనే ఏదో రకంగా ఉంటుంది, కానీ ఇంతమంది వస్తారన్న అంటే ఏమాత్రం ఆలోచించుకొని ఫస్ట్ మీరు వచ్చేయండి అన్నాడు. ఆడికి పోయినా షూట్ అంతా చేస్తున్నంతసేపు మేము దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాను. సడన్గా వచ్చి అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా, మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పటి వరకు చేస్తున్నారు, తినడం తాగటం ఏమైనా ఉంటుందని ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కాఫీ తెచ్చేయటం, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి దోశలు, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి సంథింగ్ ఏదో ఒకటి. అంటే మన ఇంట్లో మన వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే ఏ విధంగా చేస్తారు, ప్రతి హాఫ్ అన్ అవర్కి అసలు ఏంటి స్టేటస్ అని కనుక్కొని టీస్, కాఫీస్
ఏదో బిస్కెట్స్ ఇవి ఇవ్వటం. రోహిత్ అన్న జస్ట్ షూట్ అనగానే ఎప్పుడు పోతారా, ఎప్పుడు ఇది అంతా ఉంటుందని అంటారేమో నేను అనుకున్నా, కానీ ఇంత బాగా చూసుకుంటాం అనుకొని నెవర్ ఎక్స్పెక్టెడ్ అన్న. సో అదే సపోర్ట్ నాకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇవ్వటం అనేది నాకు ఒక బ్రదర్ కనుక ఉంటే ఎట్లా సపోర్ట్ చేస్తాడో ఆ వే ఆఫ్లో నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇక చందు అన్న గురించి చెప్పాలంటే, చందు అన్నని ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి, నజీర్ అన్నకి ఆపోజిట్లో అనుకొని ప్లాన్ చేసుకున్నాము. బట్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల అది కుదరాల. కానీ ఎక్కడో ఒక దగ్గర ఇన్సర్ట్ చేయాలనుకున్న మూమెంట్లో అసలు స్పేస్ అనేది పోయింది చందు అన్నని పెట్టాల్సిన ప్లేస్లో. సో లక్కీగా ఏంటంటే ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకొకరిని అడగటం వల్ల నాకు కుదరలేదు. ఇక్కడ ఏంటంటే అడగగానే ఏదో అడిగిన నేను చేసిన అనేది కాకుండా అసలు ప్రొడ్యూసర్ అంటే నిజంగా ఒక ప్రొడ్యూసర్ ఇలా ఉంటాడా అనే రకంగా చేయటం అనేది నాట్ ఏ జోక్ అన్న. జస్ట్ ఏదో లైవ్గా కూడా కాదు, జస్ట్ అనేది సీన్ అనేది కెమెరా పెట్టేసుకొని రికార్డ్ చేసి యాజ్ యూజువల్ ఒక ప్రొడ్యూసర్ కైండ్ ఆఫ్ మేక్ అయ్యి అదే వర్షన్లో డైలాగ్ చెప్పి రికార్డ్ చేసి వాట్సాప్లో పంపిస్తే ఎడిట్ చేసినాక చూస్తే ఇది కదా ప్రొడ్యూసర్ అనేది, అది ఇంపాక్ట్ అనేది చాలా చూపించిన. థ్యాంక్ యూ సో మచ్. ఇక మా విజయ్ సార్ ఫస్ట్ భయం మీద అడగాల వద్దా ఎలా అడిగితే చూద్దాం ఏమైతుంది అనుకుని భయపడుతూనే అడిగాడు. సింపుల్గా వచ్చే అన్నాడు. ఏమంటాడు అనుకుంటే ఇట్లా వచ్చాయన్నాడు ఏంటి అనేసరికి సరే వెళ్ళటమే కాకుండా జస్ట్ అక్కడ ఉన్న సరౌండింగ్లో ఏమేమి లొకేషన్స్ బాగుంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి బాగుంటాయి ప్రతిదీ చూపిస్తూ, నీకు నచ్చిన లొకేషన్ అయితే చెప్పి అక్కడ చేద్దామని చూపిస్తూ, ఈ లొకేషన్ బాగుంది సార్ ఇక్కడ చేద్దాం అనేసరికి చెప్పిన అంటే లీస్టెస్ట్ టేక్ తీసుకున్న వ్యక్తి అంటే మా విజయ్ సార్. అంటే షూట్లో జస్ట్ సింగిల్ టేక్ అంటే నాకు తెలిసి సింగిల్ టేక్స్ దాదాపు సింగిల్ టేక్స్. ఆ రోజు ఫుల్ కోల్డ్, నాకు ఏం చెప్తున్నా అనే విషయం కూడా నాకు తెలియదు. ఇది అని చెప్పేసారి మరి ఇట్లా అర్థం చేసుకున్నట్టు తెలియదు, కానీ నాకు అవుట్పుట్ మాత్రం సింగిల్ టేక్లో తెచ్చి అసలు అంత సపోర్ట్ ఇచ్చి లాస్ట్ వరకు ఉండి సార్ మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్, యువర్ కంటిన్యూస్, యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే ఆడిషన్ బ్యాచ్, ఆడిషన్ సీన్ అనేది ఫస్ట్ రాసుకున్నప్పుడు లేదు. నాకేమనిపించిందంటే అది వెళ్తున్నాము కాకపోతే మినిమం ఎంటర్టైన్మెంట్ లేదు, ఎలా ఆలోచిస్తున్న మూమెంట్లో ఇది ఒక డైరెక్టర్ అన్న దగ్గర ఆడిషన్స్ మ్యాండేటరీ లేకపోయినా కూడా ఆడిషన్స్ అనేది మినిమం ఉంటాయి అనే మూమెంట్లో ఆడిషన్ సీన్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. క్రియేట్ చేయడం అంటే ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి మనం డైలాగ్స్ రాసి ఇట్లా చేయడం వేరు. కానీ ఆడిషన్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది షూట్ అనేది, కెమెరా ఎక్కడ ఫేస్ చేస్తారు, అసలు డైలాగ్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది అసలు రిహార్సల్ లేకుండా కనీసం నెక్స్ట్ నేను ఏం డైలాగ్ చెప్పాలని కాకుండా జస్ట్ నువ్వు ఇలా ఉంటావు అంటే అదే నేచర్లో ఉండి ఇంత పెద్ద అంటే ఒక గబ్బర్ సింగ్లో ఒక అంతాక్షరి సీన్ ఎలా అయితే పేలిందో ఈ సినిమాకి ఆడిషన్ సీన్ అలా మీరు బ్లాస్ట్ చేశారు. దివాళీకి ఎట్లయితే బాంబులు మనం ఇవన్నీ కాలుస్తామో ఆ వే ఆఫ్ కాలవటంలో మీరు ఆడిషన్ సీన్ మాకు అలా ఇచ్చేసారనమాట. ప్రతి ఒక్కరు వెంకీ కానీ నరేందర్ కానీ మన సురేష్ రాంపల్లి అన్న సురేష్ లింగంపల్లి, ఇక సురేష్ రాంపల్లి అన్న గురించి చెప్పాలంటే ఆయన డ్యాన్స్ ఈడే గాళ్ళ దోషాలు వేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్స్ తీసి ఆ స్క్రీన్ దగ్గర ఆపేయటం అంటే ఎంత రేంజ్ ఆఫ్ మేము ఆల్రెడీ అనుకున్నాం ఖచ్చితంగానే ఈ ఒక్క సీన్ మాత్రం బాగా వెళ్ళిపోతుందని కాన్ఫిడెన్స్, ఒక్కొక్క కాన్ఫిడెన్స్ కాకుండా కాన్ఫిడెన్స్తో ఉంటే సో అలానే ఆ సీన్ పేలింది. సో ఆడిషన్ దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అసలు నేను ఒక ఎక్స్టర్నల్ పర్సన్ అందరికీ టీమ్ వైజ్ కూడా ఒక ఎక్స్టర్నల్ పర్సన్, కానీ చెప్పగానే వచ్చి ఇంత ఇబ్బంది పెట్టకుండా లేట్ అవుతుందనే మాట రానికుండా ఉన్నంతసేపు పేషెన్స్తో ఉంది అంత అవుట్పుట్ నాకు ఇచ్చినందుకు అసలు థ్యాంక్స్. బట్ చాలా సింపుల్, బట్ నాకు వర్డ్స్ లేక నేను ఏం చెప్పలేకపోతున్నా. సో ఇలా చిత్రనాటకం ఒక్కొక్క ఆర్టిస్ట్ వైజ్గా వచ్చిన థింగ్ అనమాట. ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే
యాక్చువల్గా మేము డ్యూరేషన్ పెట్టుకుని ఒక 10 minutes డ్యూరేషన్తోనే ఒక సినిమా తీద్దాం ప్లాన్ చేసుకున్నాం, నేను బ్రహ్మ జగదీష్ అని. స్టోరీ అంతా రాసుకున్నాం. నేను చూస్తే అసలు స్క్రిప్ట్ అనేది నేను రాయాల, జస్ట్ ఏం జరుగుతుంది స్టోరీ అనేది రాసుకున్నాను. డైలాగ్స్ లేదు, ఏం లేదు, జస్ట్ ఒక పేపర్లో రాసుకునే సింపుల్గా 10 నిమిషాలలో వచ్చేసాను. నేను షూట్ చేస్తున్న టైంలో మాకు ఏర్పడినా మేము ఇంత పెద్ద ఒక 1 hour మూవీ తీస్తున్నాం. కట్ చేయంగా 40 minutes వచ్చింది, కానీ ఒక 1 hour మూవీ తీసేసినాం. తీస్తున్నాను రోజులు కూడా మేము ఇంత పెద్ద సినిమా తీస్తున్నామో నాకు ఎక్కడ అనిపించాలా. ఒకరోజు హరీష్ భాయ్ అడిగాడు, సాయి నువ్వు ఇంత పెద్ద సినిమా చెప్పి నువ్వు మరి సీన్స్ చూస్తే చిన్నగా అనిపిస్తున్నట్టు ఆ కరెక్ట్గా వచ్చి 10 నిమిషాలలో మూవీ వచ్చేస్తుంది నేను అనుకున్నా. ఓవరాల్గా ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తే 1 hour మూవీ వచ్చింది. 1 hour మూవీ కూడా కట్ చేసి మొత్తం ట్రిమ్ చేయగా అది 39 minutes 36 seconds వచ్చింది. సో మరి ఇంత పెద్ద సినిమా నా కెరీర్లో ఇంత పెద్ద సినిమా తీసిన అసలు బోర్గా ఫీల్ అవుతారా ఎట్లా అనే మూమెంట్ నేను ఏం చేసిన ఒకసారి చూసుకున్నాను. నాకు చూస్తున్నంత వరకు తెలియదు టైం ఒక 40 minutes అవుతుందని. అరే నా సినిమా కావచ్చు అందుకే నాకు అనిపించింది. నేను జగదీష్ చూపించిన, బ్రహ్మకు చూపించిన, కానీ టైం తెలియట్లేదు సార్ ఏంది అని. అప్పటికి అసలు ఏం లేదు, జస్ట్ మాకు కావాల్సిన సీన్స్ చేసినాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, డైలాగ్స్ లేవు, ఏం లేవు, ఆ విజువల్సే ఉన్నాయి. అంటే ఆ విజువల్స్ చూస్తుంటే ఒక 40 minutes మూవీ చూస్తున్నంత ఫీల్ లేదు. సరే మనం తీసినాం కావచ్చు అందుకే మనకి ఇలా అనిపిస్తుందేమో అని అనుకున్నాను. సో ఒక ఎక్స్టర్నల్ పర్సన్ని తీసుకొచ్చి అతన్ని చూపించిన, ఏం సైడ్ టైం తెలియట్లేదు అని అన్నాడు. ఓకే ఈ మ్యాజిక్ ఏదో నాకు అర్థం కాలంటే మాకు అనిపించింది ఒక పెద్ద బూస్టప్ ఇచ్చింది. అదొకటే కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఒక 40 minutes మూవీ తీస్తే ఎవరైనా చూస్తారా లేదన్న భయం పోగొట్టడానికి ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది అక్కడే అనమాట. అసలు ఒక 40 minutes చూస్తున్నంత టైం మాకు అనిపించట్లేదని. సో ఎక్కడ డబ్బింగ్కి పోయినా ఎక్కడ పోయినా కూడా 40 minutes అన్నట్టు మనకి ఇక్కడ మీరు పల్లె బుద్ధి చెప్తా అనే రకంగా మైండ్ సెట్లో ఫిక్స్ అయినాం అనమాట. ఖచ్చితంగా చెప్తున్నా, డ్యూరేషన్ కాకుండా జస్ట్ సినిమాని వ్యూ చేయండి, మీకు 40 minutes అవుతుంది 40 minutes అయ్యింది అనేది ఎక్కడ తెలియదు. సో అంత బాగా అంటే ఒక గొప్ప సినిమా తీసిన అని చెప్పాను, కానీ బోర్ కొట్టించకుండా సినిమా తీసిన అనేది ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. సో ఇలానే ప్రతి సినిమాకి నాకు ఈ సపోర్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఎలా అయితే ఇస్తున్నారో ఈ సపోర్ట్కి అది సర్ప్లస్ అయ్యి చాలా దాన్ని ఏమంటారు ఒక బూస్టప్ ఇచ్చింది. అంటే నెక్స్ట్ ఇక తీసే 1 hour మూవీ తీసేయాలి అన్నంత రేంజ్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. చిత్రనాటకం చేయబట్టి చిత్రాడించిన చిత్రనాటకం ఉంది. సో ఈ విధంగా నా వ్యూ, నా ఒపీనియన్, చిత్రనాటకం మెమరీస్, మూమెంట్స్ అవన్నీ గుర్తొచ్చి మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.